నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ మహేందర్. సహజంగా అడవిలో యుద్ధాలు ఎప్పుడు జరగవు, కానీ యుద్ధం ఎప్పుడు జరిగినా సరే సింహమే రారాజుగా పిలువబడుతుంది. హిందూ ధర్మరక్షణ కోసం తన ధ్యేయం, తన లక్ష్యం, తన స్వప్నం ఎప్పుడైనా సరే సాధారణంగా చూడడానికి ఒకే రంగు, ఒకే డ్రెస్లో ఉంటారు ఆ స్వామి. హిందూ ధర్మరక్షణ కోసం ఒకే బ్యాగ్ వేసుకొని ఎక్కడికైనా తిరుగుతాడు. ఆయన ధ్యేయం, ఆయన లక్ష్యం హిందూ ధర్మరక్షణ. నేను ఇంకా చెప్పింది ఆయన పేరే, మీకు తెలుసు, రాధా మనోహర్ దాస్ గారు. గురుగారు, హరే రామ హరే కృష్ణ. హరే కృష్ణ మహేంద్ర, హరే కృష్ణ. గురుగారు, మీకు తెలుసు, మాకు తెలుసు, శ్రీకృష్ణుడు దేవుడే. దేవుడేనా స్వామి? నేను చెప్పలే, నువ్వు చెప్పలే. ఆయన దేవుడు ఆయన చెప్పాడు. మత్త పరతనం నాణ్య కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా. 7వ అధ్యాయం 7వ శ్లోకం. ఈ మధ్య కాలంలో మీరు పెట్టినటువంటి ప్రతి వీడియోలో, నా వీడియోలో నేను ప్రధానంగా చూసిన కమెంట్ శ్రీకృష్ణుడు దేవుడే అయితే. అంటే మీరు ఉదాహరణకు చెప్తారు, బైబిల్లో ఇన్ని బూతులు ఉన్నట్టుగా చెప్తారు. శ్రీకృష్ణుడు దేవుడే అయితే పిల్లలు 1600 మంది గోపికలు 16,000. ఓకే, 16,000 ఏంటి? దీనికి ఏం సమాధానం చెప్పాలి? అది మనం ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఎప్పుడో చెప్పాము, పర్వాలేదు. వాస్తవానికి ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇలాగా బ్యాక్ మ్యూజిక్ వేసినంత మాత్రం బ్యాక్గ్రౌండ్ మారదు కదా. తంగళం మూవీ 150 గుర్తు పెట్టి తీసేస్తే చరిత్ర అబద్ధమైపోతుంది కదా. అసలు తంగళం దగ్గర మళ్ళీ వెళ్దాం. విషయం ఏంటి? ఈ 16,108 మంది ఎవరు? రామచంద్రమూర్తి అడవిలో వెళ్ళినప్పుడు రాముడు ఏమంటారు? పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముడు అందగాడు. అందగాడంటే పురుషుల్ని కూడా మోహింపచేసేటువంటి గొప్ప ముగ్ధ మోహన సౌందర్యం. అతడిలో ఒక పాట ఉంది, నీకు చిన్నప్పుడు విన్నారని నేను అనుకుంటున్నాను. అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండ రాముడమ్మా కారుణ్యధాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచని శ్రీరాముడు, శంఖ చక్రధారుడు, అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. ఈ పాట వాస్తవానికి ఈ కీర్తన రాసింది ఎవరో చాలా మంది తెలియదు, రామదాసు గారు అనుకుంటా. కానీ రామదాసు నిర్మించిన ఆలయం రామదాసు గారు రాసుకోగా, ఇది రాసిన ఆయన అభినవ రామదాసు, ఆయన పేరు తూము నరసింహదాసు గారు. సరే, విషయంలో వస్తే రాముడు అందగాడు. ఈ అందగాడు అడవిలో వెళ్తున్నాడు 14 సంవత్సరాలు. ఆయన వెళ్ళింది ఎందుకు? ధర్మరక్షణ కోసం, దుష్ట శిక్షణ, ధర్మరక్షణ. ఈ ఋషులందరూ ఆయనతో ఉండాలి. ఇప్పుడు ఎవరో వచ్చారు, నేను వచ్చేసే టైంలో గురుజీ మీతో 1 డే అయినా ట్రావెల్ చేయాలన్నారు. సరే చేయండి, నేను దొరికినప్పుడు ఇప్పుడు మాత్రం పరిగెడతానని చెప్పి వచ్చేసాను. అలా దే వాంట్ టు బీ విత్ ద లార్డ్, భగవంతుడితో ఉండాలనుకున్నారు. ఎలా ఉండాలి? ఋషుల్లో ఉంటే ఆ బంధం దూరం ఉంది, ఒక వారి ఇంటి వాళ్ళుగా ఉండాలనుకున్నారు. అంటే వాళ్ళంతా స్త్రీలేది, ఈయన పరమ పురుషుడు. అలా ఉండాలనుకుంటే రామచంద్రుడు చెప్పాడు, లేదు నాన్న, ఒకే లైఫ్ ఒకే వైఫ్, తేడా వస్తే సీతదేవి నైఫ్. మీరు ఎప్పుడన్నా చూడండి, రాముడు మీరు ఎవరండి అని ఎవరన్నా ఎప్పుడన్నా అడిగితే రామాయణం మీరు చూడండి, సార్ నేనండి, I'm son of Dasharatha, my name is Rama, she is my wife Sita, and daughter of మా మామగారి పేరండి అని చెప్తాడు. ఆ మావిడండి అని ఊరుకోడు, అలా జస్ట్ లైక్ దట్ ఉండడు. మా ఆవిడ పేరు వాళ్ళ నాన్నగారు తెలుసు, చాలా ఫేమస్, ఇలా రెస్పెక్టబుల్గా ఉంటాడు. సో ఆయన నియమం ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. సో కాబట్టి వీళ్ళందరూ స్వామివారితో ఆ సాంగత్యం కోరుకున్నారు. సో అందువల్ల ఇప్పుడు కుదరదు, మళ్ళీ వస్తాను నేను అని ఆయన కృష్ణావతారంలో ఈ ఋషులందరూ ఆయన భార్యగా వచ్చారు. ఇదంతా ఒక సామాన్యుడికి అవ్వదు కదా, ఇది భాగవతంలో వస్తుంది. నారదుడికి తెలిసింది స్వామివారికి ఇలాగా చాలా పెళ్ళిళ్ళని.
వీళ్ళందరికీ చాలా ప్యాలెస్లు కట్టించాడు. చూడటానికి కోసం వెళ్తారు. వెళ్తే ఒక ఇంట్లో కృష్ణ భగవానుడు ఒక భార్యతో ముచ్చట్లు. ఒకడే కదా, ఒక ఇల్లు, ఓకే. మరి రెండు ఇంట్లో అక్కడికి వెళ్తే కృష్ణుడు అక్కడ యజ్ఞం చేస్తున్నారు. ఇంకో భార్య ఇంకో ఇంటికి వెళ్తే అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఇంకో ఇంటికి వెళ్తే ఇంకేదో, అలా 16,000 ఇళ్లలోనూ ఆయన ఉన్నాడు. ఇది సామాన్యుడు కాదు, ఆయన సుప్రీం లార్డ్ అన్నాక ఒక ఉదాహరణ. అలాగే రాముడు, మీరు ఎవరండి అంటే మా నాన్న ఇదండి, మా ఊరు ఇదండి, మా ఆవిడండి, మా తమ్ముడండి, ఇలా మాట్లాడతారు. మీరు దేవుడు అండి అంటే ఒప్పుకోడు రాముడు. ఎందుకని ఆయన దేనికి వచ్చాడు? రావణ సంహారం. రావణుని ఎవరు చంపగలరు? మానవులే చంపగలరు. రామాయణ స్టార్టింగ్ లో విష్ణువు దగ్గరికి దేవతలు వెళ్ళారు, రిక్వెస్ట్ చేశారు, స్వామి నువ్వు రావాలి, వాడిని నిర్మూలించాను. అలాగే వస్తానని చెప్పాడు. ఆ ఏర్పాట్లన్నీ చేశారు. ముందు ఎవరు వెళ్ళాలి అవన్నీ అయింది. కానీ నేను దేవుణ్ణి అనే భావన రామచంద్రమూర్తికి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? వాడికి ఏంటి వరం? వాడు ఎవరి చేతిలో చెప్తారు? వాడి శాపం ఏంటి? నందీశ్వరుడు శాపించాడు కదా, ఏమని? అంటే మనం పదం ఆడకూడదు కానీ బలిసినప్పుడు మాటలు వేరుంటాయి కదండి. రావణాసురుడు నందీశ్వరుడిని ఏమన్నాడు? వదిలే వానరమా అన్నాడు. ఆ వానర జాతే నిన్ను నీ లంకని నాశనం చేస్తాయి అంటే మరి ఆ మాట నిజం అవ్వాలా? ఇతను వరం అడిగినప్పుడు ఏమడిగాడు? అడుగుతాడు కదా, కిన్నెర, కింపురుష, దేవ, గంధర్వ ఇత్యాదులు ఎవరి చేత నాకు మరణం రాకుండా నన్ను అనుగ్రహించు పరమేశ్వర. ఈ నరులు వారు నన్నేం చేస్తారు? ఇది బరువు. ఇప్పుడు పరమేశ్వరుడు ఇచ్చిన వరం పొండిపోకూడదు, రెస్పెక్టివ్. సో ఇతను ఎవరిలో చేశాడు? నరుడు వాణుడు. కాబట్టి వాణులను తీసుకుని నరుడైన రాముడు వెళ్ళాడు. రాముడు దేవుడైన సీతాదేవి తెలుసు, సుమిత్రాదేవి తెలుసు, వశిష్ఠుడు తెలుసు, మళ్ళీ విశ్వామిత్రుడు తెలుసు, రాముడు తెలుసు. శ్రీవాష అప్పలాచార్య వారి ప్రవచనాలు అద్భుతంగా చెప్తారు. సో ఎందుకు అంటే ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? ఆ రావణ సంహారం జరగాలి. మరి అదే మీరు భాగవతంలో వచ్చి కృష్ణుడు అసలు రాముడు ఎంట్రీ బదలపడతాడు. ఆ చెరసాల్లో వాళ్ళ అమ్మా నాన్నకి కాసేపట్లో పుడతానికి ముందే శంకుచక్ర గదాపద్మాలతో కనబడి, మీరు అమ్మా నాన్న మీరు నాకు, మీరు చాకరీ ఉపన్యాసాలు కూడా వినండి, భాగవతం చదవండి, మీరు నా కోసం తపస్సు చేశారు అంటే 12,000 సెలెస్టియల్ ఇయర్స్ అంటారు. అంటే దేవమాన కాలం అంటారు. అంటే మన 1 year మన 1 day, అలాంటి 12,000 సంవత్సరాలు. ఇది కేవలం ఎండిపోయిన ఆకులు తిరిగి నువ్వు నా కడుపును కొట్టాలని వాళ్ళు కోరుకున్నారు. అమ్మ మీరు అలా కోరుకున్నారు, అలా 2 సార్లు పుట్టేశారు, ఇంకా ఇది లాస్ట్, ఆ తర్వాత మీరు నా లోకానికి వచ్చేది అని చెప్పి, మనం ఎవరు చెప్పిపోవట్లేదే, ఆయన చెప్పి పుట్టాడు. దీనికి అమ్మయ్య ఒక పాటలో తెలిసేస్తాడు చక్కగా. రేపు 3 రోజుల తర్వాత కృష్ణాష్టమి కదా. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, నడురే ఈ మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు, పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల. మీరే అంటున్న అన్నమయ్యని గమనించండి. అన్నమయ్య మాట్లాడితే అది పరిశీలించాలి. అన్నమయ్య అమ్మవారి పక్షపాతి. మనమంతా వెంకటేశ్వర భక్తుడు అనుకుంటాం, అని అమ్మవారి భక్తుడు, అమ్మవారి పక్షపాతి.
సతులారా అని ఎవరితో చెప్తున్నాడు? ఆడలతో చెప్తున్నాడు. ఇక్కడ సృష్టిలో పురుషుడు ఎవరు? భగవంతుడు అక్కడే. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్ని స్త్రీలే. బాటిల్ పడిపోయింది, కుర్చీ విరిగిపోయింది, కుర్చీ విరిగిపోయాడు అన్నా. అవునా? చెట్టు కూడా విరిగిపోయిందని. అవునా? ఇప్పుడు శవం మగవాడిదండి, శవం పడుకోబెట్టబడింది, వచ్చింది అంటారు. శవం వచ్చింది, శవం వెళ్ళింది, శవం వచ్చాడు అని ఎవడంటగా. అవునా? అవునా? పాయింటే కదా. ఏసీ కూడా ఖరాబ్ అయితే ఏసీ ఖరాబ్ అయింది అయింది. మీరు గమనించారు, సర్వం స్త్రీ, జగత్ ప్రకృతి కదా. ఇదంతా నా మాటలు, భగవద్గీత చెప్తుంది. మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతునానేన కౌంతేయ జగద్వీ పరివర్తతే. అంటే నా యొక్క అధ్యక్షతలో ఈ ప్రకృతి నడుస్తుంది. మయా దక్షేణ. మనం మాట్లాడితే అథెంటిక్ ఉండాలి. ఎందుకంటే గట్టిగా మాట్లాడతారు మీరు? అథెంటిక్ కాబట్టి, నిజం కాబట్టి, కవరింగ్ చేయక్కర్లేదు, ఉన్నది కాబట్టి, నిజం కాబట్టి. ఇంత స్ట్రాంగ్గా ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు మీరు ఆ రాజమండ్రి వీడియో చూశారు, నువ్వు కూడా మాట్లాడుతావు. ఏంటి అలా మాట్లాడచ్చండి? అబద్ధం కాదు. వాడు హిందువులకే కదా పుట్టాడు. హిందువులు పుట్టబెట్టాను, వాడు ఆ మీద చెప్పడం పోయాడు. నేను బాధపడే విషయం ఏంటంటే, ఇంత గొప్ప సంస్కృతికి వారసులై అలా ఎందుకు దేశాలు కోరు? ఇప్పుడు నేను అన్నమయ్య పాట పాడుతున్న నేను ఆనందపడి, వింటున్న మీరు ఆనందపడి, ఇలా ఆనందం పొందరా అంటే ఎందుకేంటి? నేను ఎందుకు బాధపడుతున్నా అంటే వాళ్ళు ఏడుస్తున్నారు, అందుకు బాధపడుతున్నారు. సరే, టాపిక్లోకి వస్తే కృష్ణ భగవానుడు అని పిలుస్తాం, రామచంద్రుడు అంటాం. అప్పుడు దేవుడు అయినా సరే కృష్ణ భగవానుడు అంటాం, కృష్ణ వందే జగద్గురు అంటాం. రాముడు ఓ కింగ్, రాముడు ఒక అన్నయ్య, రాముడు ఓ భర్త, రాముడు ఓ నాన్న, రాముడు ఓ మంచి మిత్రుడు. ఈ రోల్స్ అన్నీ ఆయన చూపించడానికి తనే ప్రవర్తించాడు. కృష్ణుడు అలా కాదు. జాగంటి గారి మాటలో చెప్పామనుకో, కృష్ణుడు ఈ చిన్నప్పటి నుంచి మన తిట్టేనే, ఆయన కూడా మాస్టర్ చూపిస్తారు. మీరు గమనించారు, 1 month బేబీ అండి. రాముడు 12 ఏళ్ళు వచ్చినప్పుడు అడిగికి వెళ్ళి ఆ బాణం ఏంటంటే వద్దండి, లేడీస్ కదండి అన్నాడు. ఎవరి మీద? ఆవిడ పేరేంటి? తాటకి వస్తుంది కదా. ఈయన ఫస్ట్ బాణం ఎవరి మీద? తాటకి మీద. అది లేడీస్ కదా. గురుగారిని లేడీస్ మీద అంటే, రామచంద్ర దాని రూపం చూడకు, దాని ప్రవర్తన చూడు, తప్పదు అని మీ నాన్నగారు ఏం చెప్పారు నాతో పంపించారు. గాదినందనుడు అంటే విశ్వామిత్రుడు పదము కదిపిన నువ్వు కదుపు అని చెప్పింది అని చెప్పారు. అంటే ఆయన కాలు కదిపితే నువ్వు కాలు కదుపు అని చెప్పారు. ఎవరు? దశరథుడు. మరి నాన్న కొడుకు కదా సార్, ప్రపంచంలో నాన్న కొడుకు అంటే ఇంకెవరు సార్? రాముడు తప్ప ఇంకెవరు నాన్న కొడుకు? పర్ఫెక్ట్ నాన్న కొడుకు ఆయన కదా. సో అక్కడ 12 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్. కానీ కృష్ణుడికి అంత ఛాన్స్ లేదు సార్. 1 month బేబీ, 1 month బేబీ సార్. అక్కడ ఉన్నాడు, ఇక్కడ పుట్టాడు. కాసేపు అలా అమ్మ నాన్న కనపడ్డాడు, ఏదో ఆనందపడ్డాడు, షిఫ్ట్ అయిపోయాడు, గోకులం వెళ్ళాడు. 1 monthలోనే వీడు కంసుడు చాలా మందిని పంపించాడు. కృష్ణాష్టమి టైంలో కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు. లాస్ట్ విజిట్లో కూడా మనం ఫస్ట్ లేడీస్ని బ్యాడ్ నేమ్ వస్తుంది. మా పిల్లలు కూడా నన్ను కామెంట్ చేశారు. ఆ పిల్లలు అంటే లౌడు కుషుడు, ఈయన వాళ్ళ నాన్న తెల్ల కదా, వీళ్ళు ధైర్యం చేసేస్తారు. లడ్డు పౌరుషం కదా, లక్ష్మణుడి కొడుకులు వస్తారు, అదే గులం పంపిస్తారు కదా సార్. దాని మీద రాసి ఉంటుంది. ఏం రాసి ఉంటుంది? కులీనుడైన క్షత్రియుడు ఎవడైనా ఈ గుర్రాన్ని నిలువరించండి అంటే వీళ్ళు మరి బ్లడ్ ఎవరిది? ఆయన కదా,
పౌరుషం కదా, దాన్ని కట్టేశారు లవకుశులు. వాళ్ళు వచ్చారు వదిలేమని. ఇది ఎవరిదో తెలుసా అంటారు. ఎవరిది? రాముడు వారు అయోధ్య నుంచి వచ్చిందని. రాముడు అంటే మర్యాద పురుషోత్తముడు. ఇలాంటి మాటలు మాట్లాడచ్చా మీరు? ఇలాగా రెచ్చగొట్టే మాటలన్నీ దీని మీద రాశారు మీరు అని మీరు గొడవ పెట్టుకుంటారు. మా రాముడు వారిని ఆక్షేపిస్తారా మీరు? వాళ్ళకి పెదనాన్న, వీళ్ళకి సొంత నాన్న, వీళ్ళకి లేదు. వాళ్ళు అన్నయ్యని వీళ్ళకి తెలుదు. అలా మాటలు పెరిగిపోతాయి. అప్పుడు వాళ్ళు డైరెక్ట్ వేసేస్తారు. తెలుసులే మీ రాముడు అదేనా, ఆ తాతని చంపాడు, అవన్నీ ఎవరు సొంత పిల్లలు అనేస్తారు. ఇదంతా కృష్ణుడు అవతారంలో ఇది మా పిల్లలే కామెంట్ చేశారు, ఎందుకు లేక కాసేపు కళ్ళు మూసుకుంటే ఈవిడే వెళ్ళిపోద్ది, మనకి బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది అని కళ్ళు మూసుకున్నాడు కృష్ణుడు. కానీ మరి అది ఈ చేతిలో ఫస్ట్ కావాల్సిందే. పాలు ఇచ్చినట్టు ఇచ్చి పాలు ఇచ్చిందని ఏం నష్టం? విషం కదా, విషం నష్టం వచ్చింది. ఆయన ఏం చేశాడు? పాలు తాగేశాడు, విషం తాగేశాడు, ప్రాణాలు కూడా లాగేశాడు. మరి పోతాను ఫస్ట్ తెచ్చుకోలేదు సార్. పోతాను ఫస్ట్ అది సరదాగా ఎవరో తల్లులు ఎవరో నెగిటివ్ తీసుకోవద్దు, లేడీస్ ఫస్ట్ అప్పటి నుంచి వచ్చింది. రాముడు తాటకితో స్టార్టింగ్, పోతంతో స్టార్టింగ్. కానీ ఇద్దరు కూడా భగవంతుడి చేతిలో మరణించడం వల్ల మోక్షాన్ని పొందారు. మనకి చూడండి, ఇక్కడ పాజిటివ్గా వెళ్ళినా పాజిటివ్ రిప్లై, నెగిటివ్ వెళ్ళినా పాజిటివ్ రిప్లై. రాముడి చేతిలో లేదా కృష్ణుడి చేతిలో మరణించబడ్డ వాళ్ళందరూ ఉత్తమ గతులే పొందారు. స్వామి ఇక్కడ మనల్ని నిందిస్తూ ఆపాదిస్తున్నమాట ఏంటంటే 1600 మంది 16,000 మంది అంటున్నారు. అసలు నిజంగా ఏ స్టైల్లో వాళ్ళకి చెప్తారు మీరు? ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక మళ్ళీ ఏంటిగా వీళ్ళందరూ ఋషులు, భగవంతుడికి దగ్గరగా ఉండటం కోసం పత్నులుగా వచ్చినటువంటి వాళ్ళు. మళ్ళీ ఇంకా డీటెయిల్డ్ కావాలి. సరే, కమ్ బ్యాక్. ఇప్పుడు నేను మీ స్టూడియోలో ఎంతసేపు ఉంటానా? 2 hours. ఓకే, పోనీ నువ్వు నాతో ట్రావెల్ చేయాలనుకో, మనం బైక్ కార్ వెళ్తూ ఈ మాటలు మాట్లాడుకుంటూ షూట్ చేసుకుంటాం. అదొక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్. నేను రాలేను నాన్న మహేంద్ర, నువ్వే రానా అక్కడికి వచ్చావు, ఇదొక ప్రాసెస్. సో యూ వాంట్ టు బీ విత్ మీ ఫ్యూ అవర్స్ కదా. అలా భగవంతుడితో కొంతకాలం ఉంటారు, అది వాళ్ళకి ఆనందం. అడిగారు, అప్పుడు కుదరదు అన్నాడు, ఇప్పుడు కుదురుద్ది అన్నాడు. ఆ టైంలో ఆ ఏర్పాట్లు అయింది. వాడు ఎత్తుకుపోయాడు, వాడి పేరేంటి? నరకాసుడు. వీళ్ళందరినీ బంధించాడు. ఏమంటే ఒక ఆడపిల్ల కొన్ని నెలల పాటు బయట ఉండి మళ్ళీ వెనక్కి వస్తే ఎవరు పెళ్లి చేసుకుంటుంది? అందులో ఆ రోజుల్లో వీళ్ళందరికీ రక్షించవలసిన స్థితి అయింది. వాళ్ళకు ఒక లైఫ్, అలా లైఫ్ ఇచ్చాడు ఆ యాంగిల్లో. సో పూర్వం మాట ఇచ్చాడు, ఇక్కడ లైఫ్ ఇచ్చాడు. అయిపోయిందా? వీళ్ళందరూ గృహాల్లోనూ అని ఒకేసారి అన్నాడు. ఆలోచించండి, 16,108 రోజులు అంటే ఎన్ని రోజులు అండి? 40 ఏళ్ళు. సంవత్సరం 360. ఇప్పుడు ఓ మనిషి అనుకోండి, ఇవాళ ఫస్ట్ వైఫ్ దగ్గరికి వెళ్ళాడు, ఆఖరి వైఫ్ దగ్గరికి వెళ్ళడానికి 40 ఏళ్ళు పడుతుంది. మొదటి వైఫ్ తెచ్చిపోతుంది అని చెప్తున్నారు సరదాగా. మరి భగవంతుడు అలా కాదు కదా, సుప్రీం. అందుకనే ఆయన ఏమంటారు? సర్వత పాణిపాద అని విరాట్ పురుషుడు. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అంతయు నీవే. అన్నమయ్య చూడండి ఎంత సూపర్ అంటే, అసలు అన్నం తినే ప్రతి కూడా అన్నమయ్య చెప్తే నేర్చుకోవాలి సార్. ఇది నాకు హక్కుంటే శాసనం చేస్తా. అన్నమయ్య ఎంత అర్థంగా చెప్తాడు చూడండి. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే, చెంత నాకు నీవే. అలా భగవంతుడు అందరి దగ్గర ఉన్నాడు ఒకేసారి. అది ఆయన సుప్రమసి. గురుగారు చాలాసార్లు కొంతమంది అడిగిన ప్రశ్న ఏంటంటే,
శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తాడు. కైకేయి కోరుకున్నట్టే ఆయన వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇది నువ్వు ఆ డౌట్ మళ్ళీ రైట్ చేసావు. ఇది మనం రాముడి దగ్గరికి వెళ్ళాం, కృష్ణుడు పూజ చేసి. సరే, ఇప్పుడు ఈ 16 మంది భార్యలు వాళ్ళందరితో ఆయన సరదాగా లేదా సంసార జీవితం లేదా ఆ హోమం యజ్ఞం పూజ ఈజ్ గోయింగ్ ఆన్. నారదుడు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాడు, చూశాడు, విట్నెస్ అన్నమాట. పెళ్ళయిన తర్వాత వాడు బంధించాడు, ఈయన పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళందరికీ ఇల్లు కట్టించాడు, ప్యాలెస్. నారదుడు వెళ్ళి చూశాడు, పలకరించాడు. ఆ ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, అందరిలో ఒకేసారి ఉన్నాడు, పక్కన పెట్టాడు. ఫైనల్ మీరు భాగవతం చదివింది ఫస్ట్ క్యాండిడేట్ డల్ అయిపోతుంది. బాగా మంచి ఊపు ఫస్ట్లో ఉండదు సార్, డల్గా ఉంటుంది. ఎందుకంటే సాడ్ సిచ్యువేషన్ ఉంటుంది. మరి రాసుల వారు అలా మరి ఎందుకు మొదలు పెట్టారు. తర్వాత ఆ జోష్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే చాలా కాలం అయిపోయింది, మన చిరకాల మిత్రుడు, మన ప్రియ సఖుడు, మన బంధువు, మన ఆత్మ కృష్ణ భగవానుడు ఎలా ఉన్నాడో ద్వారకి వెళ్ళి చూసిరానైనా అని ధర్మరాజు అర్జునుడిని పంపిస్తాడు. మరి ఇప్పట్లాగా అలా ఫ్లైట్ వెళ్ళి పంపించాడు కాదు కదా, అలా ప్రయాణం చేసి వెళ్ళి రిటర్న్ వస్తాడు. చాలా కాలాన్ని ఎలా వస్తాడు అర్జునుడు? చదివి మనకు కూడా బాధపడదు, డల్గా అయిపోతుంది. ఎందుకంటే అర్జునుడికి ఉన్న బాధే ఇంకెవరికి ఉండదు. ఎందుకని క్లోజ్ కదా, మిగిలిన వాళ్ళకంటే కృష్ణుడు క్లోజ్ కదా. ఆ బాధ అంతా వ్యక్తం చేస్తాడు. అన్నయ్య, మన ప్రియ సఖి, మన ప్రియ సఖుడు, మన ఆత్మబంధువు, మన ప్రాణమైన కృష్ణుడు ఈ లోకాన్ని విడిచి స్వధామానికి వెళ్ళిపోయాడు. నేను ఆయన భార్యల్ని తీసుకుని హస్తినాపురాన్ని తీసుకొద్దామని బయలుదేరాను. కానీ దారిలో ఆటవికులు నన్ను అడ్డగించారు. నా గాంధీవని తీసి ఇలా అంటే వెళ్ళదు కదా, మంత్రం రాదే, జస్ట్ కట్టి పుల్లలు, పవర్ ఎక్కడ, మంత్రం కదా, రావట్లే. తప్పక ఆ గాంధీవంతో వాళ్ళతో ఫైట్ చేశాను. కానీ వాళ్ళు ఆ గాంధీవాన్ని కూడా తీసుకుని ఈ పత్తుల్ని కూడా లాక్కుని వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళు నా దగ్గర బలం ఉంది, అది నా బలం అనుకున్నాను. నా బలం నా ప్రియ సఖుడు, నా బంధువు కృష్ణ భగవానుడు కదా. కానీ అన్నీ కూలిపోయాం అన్నాయి. అనగానే ధర్మరాజు ఆయన మామూలుగా వైరాగ్యం వెళ్ళిపోయాడు. ఆయన వెంటనే ఆయన ఇంకా మనం ఈ లోకంతో మనకు పని లేదు అంటాడు. ఆ తర్వాత మీరు అంటే నేను ఇంగ్లీష్ చదివాను, భారతం బాగుంటుంది, ఎలా చదివినా బాగుంటుంది. ఈ తెలుసుగా మహాప్రస్థానం వాళ్ళు వెళ్ళిపోతారు. చాలా చిత్రం ఏమిటంటే మహాభారతం స్టార్ట్ విత్ ఏ డాగ్, ఎండ్ విత్ డాగ్. తెలుసు కదా. అంటే మనం టాపిక్లు చాలా ఇక్కడ అయిపోయి వస్తున్నాయని షార్ట్ చెప్పేస్తాను, చెప్పకుండా ఉండలేదు. సారమయ్య అని కుక్క, జన్మేజయుడు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం దగ్గర కుక్కలా చూస్తే ఈ జన్మేజయుడు అంటే ఎవరు? ధర్మరాజు మునిమనుడు. అర్జునుడి యొక్క కొడుకు ఎవరండి? అభిమన్యుడు. అభిమన్యుడు కొడుకు ఎవరండి? అభిమన్యుడు కొడుకు పరీక్షిత్. పరీక్షిత్ కొడుకు ఎవరండి? జన్మేజయుడు. ఈ జన్మేజయుడు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులు ఈ కుక్క వస్తే కొడతారు. అదేనా వాళ్ళ అమ్మ చెప్పింది, అమ్మ నన్ను కొట్టారు. అది వచ్చి క్వశ్చన్ చేయాలి, ఎందుకు కొట్టారు? యజ్ఞం దగ్గరికి వచ్చి ముట్టుకుంటే యజ్ఞం పడే ముట్టుకుంటే పట్టాలి, ఎందుకు కొట్టారు ముందే? కుక్క క్వశ్చన్ చేయండి సార్. రామాయణంలో కూడా కుక్క ఉంది తెలుసు. కుక్క కూడా మాట్లాడే హక్కు ఉందండి సార్ మన బుక్లో. మీరు ఒక 2 ఏళ్ల క్రితం సుప్రభాతం ఎంత? 200, 800, 2000 ఇదంతా గుర్తుందిగా. ఇలా ప్రతిదీ తిరుమల విషయంలో దాచుకో ప్రోగ్రాం చేశారు. అప్పుడు చాలా వ్యగ్రతకి లోనే నేను ఒక
ప్రెస్ మీట్ పెట్టి మామూలు చర్చల్లో అవి కాకుండా ప్రెస్ మీట్లో చెప్పాను, ఎవడైనా స్వామివారి సొమ్ము తింటే దే బికమ్ డాగ్, దిస్ ఈజ్ ఫ్రమ్ రామాయణం. ఈ స్టోరీ అంటే మనం మళ్ళీ మహాభారతంలో కదా, భాగవతంలో మళ్ళీ అది రామాయణం నుంచి వచ్చింది. ఇది చాలా ఈ కుక్క వచ్చి కనబడదు, కొడితే లక్ష్మణుడు తలుపు తీసి వాడు హ్యాపీ అంటే, సార్ ఇలా వాడు ఎవడో కొట్టాడు రోడ్డు పక్కన అంటే, సరే ఫస్ట్ ఎయిడ్ చేసి దాన్ని కూర్చోబెట్టి ఎవడు కొట్టాడు అంటే, సార్ అమీర్పేటలో ఉన్నానండి అని పిలుచుకుని అంటే ఆయన నిలబెట్టి వాడిని నిలబెట్టి దీన్ని దెబ్బతలినా ముందు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అయిన తర్వాత ఏంటి ప్రాబ్లం అంటే, సార్ నేను పడుకున్నాను సార్ రోడ్డు పక్కన ఇది కొట్టాడు సార్ అంటే, రాముడు అసలు యాక్చువల్గా రాముడికి ఆ ధర్మకాండ పెట్టాడు కానీ కంప్లైంట్స్ లేవు సార్. రామరాజ్యం ఎందుకంటారు, కంప్లైంట్స్ లేవు. అక్కడ ముందు పిల్లలు చచ్చిపోవడం, తర్వాత పెద్దోళ్ళు చావడం అలా లేదు, ముందు పెద్దోళ్ళే చనిపోతారు. అంటే ఎప్పుడైనా మొన్న రైల్లో వెళ్తున్నాను సార్, ఎప్పుడు వాళ్ళు నా మాటలు విని అంత అయిపోయాక ఆమె ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది, స్వామి వాడు మా పెద్దోడు అంటే నిన్నే పెట్టాను వీడియో, చిన్న పిల్లోడిని ఎత్తుకుంటాను నేను, వాడు మా పెద్దోడు కానీ నా చిన్న కొడుకు డాక్టర్ చదువుతూ కోవిడ్లో చనిపోయాడు గురుజీ, అందరూ మర్చిపోవాలంటున్నారు మర్చిపోలేకపోతున్నాను. తల్లి కదా, తల్లి ఎలా మర్చిపోద్ది, కడుపు కోత పేగు బాధ కదా. నాకు రాముడు గుర్తొచ్చాడు, ఏదో మాలిచ్చాను మంచి మాటలు చెప్పగలం, ఆ కోత తీర్చలేం కదా. అలాంటి బాధ రామరాజ్యంలో లేదు. పెద్దలు వెళ్ళిన తర్వాత పిల్లలు వెళ్తారు, అది రామరాజ్యం. అలాగే వైద్యమీ మన స్త్రీలు ఎవరు కాదు, ఇక్కడ దశరథుడు ఫ్యామిలీ ఎక్సెప్ట్ మిగిలిన వాళ్ళందరూ పుణ్య స్త్రీలు కానీ వెళ్ళారు. ఇలా చాలా అసలు మీకు తెలుసా, దశరథుడు ఉన్నప్పుడు జైలు శాఖ ఉండేది, రాముడు వచ్చి జైలు శాఖ లేదు, జైలు లేదు, అది రామరాజ్యం. సరే వెంట కట్టేడు పెట్టేసి ఉండదు 11,000 సంవత్సరాలు, ఈ కుక్క కొట్టింది లోపలికి వచ్చాడు. సరే ఈ సమస్య ఇది ఏం చేద్దాం చెప్పు, వాడిని ఏం చేద్దాం అన్నారు. మామూలు మనమైతే ఏం చేద్దాం, అది కొట్టదు కొట్టించింది 40 కానీ జైలు ఏం చెప్పాలి కదా. ఈ కుక్క ఏమన్నంటే బాగా వినాలి, అద్భుతంగా ఉండదు. ఈ కుక్క ఏమన్నంటే, సార్ వాడిని ఏదైనా టెంపుల్ చైర్మన్ చేయండి సార్ చూసేలా పేసి రాముడు కూడా అలాగే పెట్టాడు. నువ్వు శిక్షించమంటున్నావా, అది ప్రమోషన్ అంటున్నావా అన్నాడు. లేదు సార్ నేను చదివాను కూడా, రామాయణంలో చదివాను విన్నాను కూడా సార్ అని కుక్క చెప్పింది. లేదు సార్ గత జన్మలో నేను కూడా టెంపుల్ చైర్మన్ని, ఆ టెంపుల్లో సొమ్ము తినేవాడు కుక్క అయిపోతున్నాం జరిగింది. సో అందుకు నా కోరిక ఏంటంటే వీడిని చైర్మన్ చేస్తే వీడు కూడా తినకపోతారా, ఆ తర్వాత వీడు కుక్క పోతారా, వీడు రోడ్డు పక్కన పడుకోపోతారా, ఎవడో తినపోతారా, అదే అన్నమాట. ఇప్పుడు జస్ట్ వచ్చేటప్పుడు మేము జ్యూస్ కోసం ఆగాం, వచ్చి పిల్లలు ఇద్దరు వచ్చారు, డబ్బాలు కొట్టారు, గణపతి బప్ప మౌర్య వస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తాను, వాళ్ళు ఊరికేమన్నా డబ్బులు ఇస్తానని చెప్పాను. ఎక్కడ పెడుతున్నారు ఎంత పెడుతున్నారు ఏవో అడిగి ప్రతిజ్ఞ చేయండి, దేవుడు సొమ్ము తింటే కుక్కే పడతారు, వీడిని తీసేది ప్రతి వెళ్ళ. సో ఈ కాన్సెప్ట్ కుక్కే పడడం రామాయణంలో ఉంది, సరే ఇక్కడ కూడా ఉంది. అంటే దేవుడు సొమ్ము తినద్దు, అది ప్రజల సొమ్ము. నువ్వు దేవాలయ శాఖలో ఉన్నాను మింగనా నాన్సెన్స్ కదా. ఎందుకేస్తారండి హుండీలో చెప్పండి, అది చెప్పునా హుండీలో డబ్బులు ఎందుకేస్తారు చెప్పు. దేవాలయ శాఖ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మొక్క ఒకటి, దేవుడు సొమ్ము తినే దళితుల కోసం ఈ మొక్క ఒకటే కట్ చేసి ఆ దేవుడు హుండీలో డబ్బులు ఎందుకు చేస్తారు చెప్పు. నువ్వు పెద్ద మాటలు చెప్పకు, అటువైపు వెళ్ళి చెప్పు, వేసేవాడి మూడు డేట్ చెప్పు. వాడు దేవాలయం మెయింటెనెన్స్ అన్నదాన ఏముండవాడు, వేసేవాడు ఏం చేస్తా చెప్పు. అది దేనికి మొక్కు చెప్పరా, వాడి పాపాలు పోవాలని, వాడి పాపాలు పోవాలి అందుకని మొక్కు పెట్టి వేస్తాడు. వాడి కష్టం కదా అది, వాడి కష్టం వాడి ఇష్టంతో ఇచ్చింది భగవంతుడి కోసం ఉపయోగించాలి. ఆయన ఆనందపడితే వీడి కష్టం దొరుకుతుంది. ఇచ్చిన సొమ్ము ఆయనకు ఉపయోగించకుండా వీడు ఇచ్చ వచ్చినట్టు ఉపయోగించేస్తే
ఆ పాప ఎవరికి వెళ్తుంది? ఎవడు వాడేది వాడికి వెళ్తుంది. నీకు హక్కు లేదు కదా, నీది కాదు కదా. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం ఇప్పుడు ఒక జూమ్ మీటింగ్, అందులో నేను ఇంకా చాలా మంది, ఒక 6-5 మంది